అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్ర వెనుక ఉన్న ఒక ప్రాథమికమైన ప్రశ్నను విశ్లేషించబోతున్నాం. అసలు మన చరిత్రకు ఒక నిర్దిష్టమైన దిశ ఉందా? లేక ఇదంతా కేవలం అస్తవ్యస్తంగా జరిగే సంఘటనల సమాహారమా? గెలిన్ చూద్దాం. సరే, చాలామందికి చరిత్ర అంటే ఒక పెద్ద గందరగోళంలా అనిపిస్తుంది కదా. సామ్రాజ్యాలు పుడతాయి, కూలిపోతాయి, కొత్త మతాలు వస్తాయి, అవే మళ్ళీ ఎన్నో శాఖలుగా విడిపోతాయి, విప్లవాలు వస్తాయి, పోతాయి. మరి ఈ అంతులేని మార్పుల వెనుక ఏదైనా ఒక పద్ధతి ఉందా, లేక అంతా యాదృచ్ఛికంగా జరిగిపోతోందా? ఉదాహరణకు ఇది చూడండి. చరిత్ర ఒకేసారి రెండు వ్యతిరేక దిశల్లో వళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు క్రైస్తవ మతం లక్షలాది మందిని ఒకే నమ్మకం కిందకు తెచ్చి ఏకం చేసింది. కాని అదే సమయంలో అదే మతం లెక్కలేనన్ని శాఖలుగా విడిపోయి కొత్త వైవిధ్యాలను సృష్టించింది. ఇది చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. అయితే ఈ పైకి కనిపించే గందరగోళం కింద ఒక అదృశ్య నమూనా, ఒక స్పష్టమైన ప్రవాహం దాగి ఉందని కొందరు చరిత్రకారులు అంటారు. దాన్ని మనం చూడాలంటే మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనం సంఘటనలను ఎంత దూరం నుంచి చూస్తున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఒక నదిని దగ్గరగా చూస్తే అందులో సుడిగుండాలు, అలల గందరగోళం కనిపిస్తుంది. అదే నదిని చాలా ఎత్తునుంచి చూస్తే అది సముద్రం వైపు ఎలా ప్రవహిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. చరిత్ర కూడా దాదాపు అలాంటిదే. ఈ ఆలోచనను మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక సరికొత్త పదాన్ని వాడుదాం. అదే స్పై శాటిలైట్ దృశ్యం. ఓకే, ఇక్కడ రెండు రకాల వ్యూస్ ఉన్నాయి. మొదటిది పక్షి కంటి చూపు, అంటే కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాల కాలాన్ని చూడటం. ఇలా చూస్తే చరిత్ర మొత్తం గందరగోళంగానే కనిపిస్తుంది. కానీ రెండోది స్పై శాటిలైట్ దృశ్యం, అంటే ఒక శాటిలైట్ లాగా వేల సంవత్సరాల కాలాన్ని ఒకేసారి చూడటమన్నమాట. అలా వేల సంవత్సరాల దూరం నుంచి చూసినప్పుడు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మానవ చరిత్ర చిన్న చిన్న విడివిడిగా ఉన్న సమాజాల నుంచి పెద్ద సంక్లిష్టమైన నాగరికతల వైపు, చివరికి ఒకే ఒక ప్రపంచ ఐక్యత వైపు కదులుతోంది. అయితే ఈ ప్రయాణం ఎప్పుడూ శాంతియుతంగా జరగలేదన్నది వాస్తవం. ఈ ఏకీకరణ క్రమంలో ఎన్నో విభిన్న సంస్కృతులు కనుమరుగయ్యాయి. కొన్నిసార్లు వెనక్కి వెళ్లినట్టు అనిపించినా మొత్తం మీద డైరెక్షన్ మాత్రం స్పష్టంగా ఐక్యత వైపే ఉంది. ఈ ఐక్యత వాదన నిజమో కాదో తెలుసుకోవాలంటే మనం ముందుగా కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు మన ఈ గ్రహం ఎలా చిన్న చిన్న ద్వీపాల్లా విడిపోయుండేదో చూద్దాం. ఈ స్లైడ్ చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. క్రీస్తుపూర్వం 10,000లో ఈ భూమి మీద ఒకదానికొకటి సంబంధం లేని వేల కొద్ది మానవ సమూహాలు ఉండేవి. క్రీస్తుపూర్వం 2000 నాటికి ఆ సంఖ్య వందలకు తగ్గింది. ఇక క్రీస్తు శకం 1450 నాటికి ఒకే ఒక్క పెద్ద మెగా ప్రపంచం ఏర్పడింది. ఇప్పుడు మనమంతా ఒకే ఒక గ్లోబల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ విడిపోయిన ప్రపంచం అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి టాస్మానియా ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సుమారు 12,000 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నుండి వేరుపడిన తర్వాత 19వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చేంతవరకు అక్కడి ప్రజలకు మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధమే లేదు. వారికి చైనా చక్రవర్తి ఎవరో, రోమన్ సామ్రాజ్యమేంటో కూడా తెలియదు. వారి ప్రపంచం అంతే మరి. ఈ విడిపోయిన ప్రపంచాలు ఎంత నిజమో చెప్పడానికి ఒకేసారి జరిగిన రెండు సంఘటనల్ని చూద్దాం. క్రీస్తు శకం 378లో యూరప్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. అప్పటి సూపర్ పవర్ అయిన రోమన్ సామ్రాజ్యం గోథుల చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు చూడండి, సరిగ్గా అదే సంవత్సరంలో భూమికి అవతలివైపున మెసో అమెరికాలో శక్తివంతమైన టికాల్ రాజ్యం మరో పెద్ద రాజ్యమైన టియోటిహువాకాన్ చేతిలో ఓడిపోయింది. ఇది కూడా ఆ ప్రాంత చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ రెండు పెద్ద చారిత్రక సంఘటనలకు ఒకదానితో మరొకదానికి జీరో కనెక్షన్ ఉంది. రోమ్లో ఏం జరిగిందో టికాల్ ప్రజలకు తెలీదు, టికాల్లో ఏం జరుగుతుందో రోమన్లకు అస్సలు తెలీదు. అవి రెండు వేర్వేరు ప్రపంచాలు, అచ్చం రెండు వేర్వేరు గ్రహాల మీదున్నట్టన్నమాట. అయితే కాలం గడిచే కొద్దీ ఈ వేర్వేరు ద్వీపాలు మెల్లమెల్లగా ఒకదాంతో ఒకటి కలవడం మొదలుపెట్టాయి. ఆ ప్రాసెస్నే మనం మహా ఏకీకరణ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కొలంబస్ అమెరికాను కనుక్కోవడానికి చాలా ముందే, అంటే 1450 నాటికే ప్రపంచ జనాభాలో ఏకంగా 90% మంది ఒకే పెద్ద ప్రపంచంలో బతుకుతున్నారు. అదే ఆఫ్రో ఏషియా మెగా ప్రపంచం. అంటే ఆఫ్రికా,
ఆసియా, యూరప్ ఇవన్నీ అప్పటికే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయిపోయాయన్నమాట. ఆ పెద్ద ఆఫ్రో ఆసియా ప్రపంచం కాకుండా ఆ సమయంలో ఇంకా కేవలం 4 ప్రధాన ప్రపంచాలు మాత్రమే విడిగా మిగిలి ఉన్నాయి. మధ్య అమెరికాలోని మిసో అమెరికన్, దక్షిణ అమెరికాలోని ఆండియన్, ఆస్ట్రేలియన్ మరియు పసిఫిక్ దీవుల ఓషియానిక్ ప్రపంచాలు. ఆ తర్వాత వచ్చిన కొన్ని శతాబ్దాల్లో ఈ ఆఫ్రో ఆసియా దిగ్గజం మిగిలిన ప్రపంచాలను చాలా వేగంగా తనలో కలిపేసుకుంది. ఈ విలీనం చాలాసార్లు హింసాత్మకంగానే జరిగింది. స్పానిష్ వాళ్లు అస్టెక్ ఇంకా సామ్రాజ్యాలను జయించడం, బ్రిటిష్ వాళ్లు ఆస్ట్రేలియాలో స్థిరపడటం ఇలాంటి సంఘటనలు ఎన్నో స్థానిక సంస్కృతుల అస్తిత్వాన్ని శాశ్వతంగా మార్చేశాయి. ఇది ఇక వెనక్కి తిప్పలేని ప్రక్రియ. సరే, ఈ మహా ఏకీకరణ వల్ల ఆధునిక కాలంలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఇది మన సంస్కృతి సంప్రదాయాల గురించి నమ్మే చాలా విషయాలను ప్రశ్నార్థకం చేస్తుంది. మనం చాలాసార్లు మాది అసలైన సంస్కృతి, మావి ప్రామాణికమైన సంప్రదాయాలు అని గర్వంగా చెప్పుకుంటూంటాం. కాని ఈ ప్రపంచ ఏకీకరణ జరిగాక ప్రామాణికమైనది లేదా ఆథెంటిక్ అనే మాటకు నిజంగా అర్థం ఉందా? కొన్ని సరదా ఉదాహరణలు చూద్దామా? ఇటలీ అనగానే టొమాటో సాస్తో పాస్తా, ఐర్లాండ్ అంటే బంగాళదుంపలు, స్విట్జర్లాండ్ అంటే చాక్లెట్, ఇక భారతదేశమంటే ఘాటైన మిరపకాయలు. ఇవన్నీ ఆయా దేశాల సాంస్కృతిక గుర్తింపుతో ఎంతగా పెనవేసుకుపోయాయో కదా. అయితే అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇక్కడొక చిన్న ట్విస్ట్. ఈ పదార్థాలన్నీ అంటే టమాటాలు, బంగాళదుంపలు, మిరపకాయలు, కోకో ఇవన్నీ కూడా అమెరికా ఖండం నుంచి వచ్చినవే. అంటే గత 500 ఏళ్లలోపే ఇవన్నీ ప్రపంచమంతా పాకాయి. అంటే ఆలోచించండి, జూలియస్ సీజర్కి టొమాటో సాస్ ఎలా ఉంటుందో తెలీదు, గౌతమ బుద్ధుడికి మిరపకాయ ఘాటేంటో తెలీదన్నాట. ఆహారం మాత్రమే కాదు, మనం సినిమాల్లో చూసే గుర్రాల మీద స్వారీ చేసే స్థానిక అమెరికన్ల సంస్కృతి కూడా ఒక ఆధునిక ఆవిష్కరణే. నిజానికి అమెరికాలో మొదట గుర్రాలు లేవు. యూరోపియన్లు వాటిని తీసుకువచ్చిన తర్వాత 17వ శతాబ్దం నుంచి మాత్రమే ఆ సంస్కృతి మొదలైంది. అంటే అది కూడా ఒక రకంగా ప్రపంచీకరణ ఫలితమే. కాబట్టి మనం చివరికి ఈ కీలకమైన ప్రశ్నకొస్తాం. ఈరోజు మనమందరం ఒకే ప్రపంచ వ్యవస్థలో భాగమైనప్పుడు, మనం ప్రామాణికం అనుకునే మన సంస్కృతులు కూడా ప్రపంచ ప్రభావాల కలయికే అయినప్పుడు, మనం ఒక సంస్కృతిని మరొకదాని నుండి కాపాడాలని ప్రయత్నిస్తే మనం నిజంగా దేన్ని రక్షిస్తున్నట్టు? ఈ ఏకీకరణ ప్రవాహంలో మనం కోల్పోయిన వైవిధ్యం గురించి బాధపడాలా, లేక మనం పొందిన ఈ గ్లోబల్ కనెక్షన్ను చూసి సంతోషపడాలా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.